ఓకే. ఓకే, నా పేరు జానిరెడ్డి, ఎస్ఆర్ ఓటర్ సర్వే సిఓని అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. సో చీఫ్ అనలిస్ట్ని కూడా. సో మనం మరి ఈ 2024 జనరల్ ఎలక్షన్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నేను ఆల్రెడీ నిన్ననే రిలీజ్ చేశాను. సో కౌంటింగ్ ఈరోజు కంప్లీట్ అయింది. నిన్న 11 o'clock నేను మన ఇండియా కూటమి మీద ప్లస్ ఎన్డీఏ కూటమి మీద నేను ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా అన్ని ఆల్ స్టేట్కి కూడా నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. ఓకే, అయితే నేను చెప్పాను కూడా నిన్ననే నేను క్లియర్గా నా కంపెనీ లెటర్ ప్యాడ్ మీద నేను క్లియర్గా అనాలిసిస్ చేసి ఏ స్టేట్కి ఏ స్టేట్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో ఈరోజు నిన్న మిడ్ నైట్ ఆఫ్టర్ 1 o'clock కూడా నేను డీటెయిల్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాను. సో ఎందుకంటే 10 స్టేట్ గురించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఇండియా కూటమి తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ని సీట్లు గెలుస్తుందని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లస్ నేను హార్డ్ కాపీ ప్లస్ సాఫ్ట్ కాపీ 2 కూడా రిలీజ్ చేశాను. ఓకే, సో మీరు మరి నేనేమని చెప్పాను ఎగ్జిట్ పోల్స్లో ఇండియా కూటమి 290 నుంచి 320. సో 320 ఒక పొలిటికల్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పాను. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారని కూడా నేను నిన్న ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగినది. ఓకే, సో అట్లాగే బీజేపీ ఎన్డీఏ కూటమి ప్లస్ లెఫ్ట్ పార్టీస్ నేను చెప్పాను కూడా 190 నుంచి 215 లేదంటే మ్యాక్సిమం వస్తే 225 సీట్స్ నేను వస్తాయని చెప్పేది కూడా నేను డిక్లేర్ చేశాను. సో లెఫ్ట్ పార్టీస్ కూడా కొంచెం ఒక 5% అని కూడా నేను మెన్షన్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో అది నేను మొత్తం కూడా క్లారిటీ ప్లస్ అన్ని వాటి మీద ఏ స్టేట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మరి ఈరోజు కౌంటింగ్ కంప్లీట్ అయింది, మరి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. మీరు చూసే ఉంటారు, మరి ఇండియా కూటమి దాదాపు కూడా ఇద్దరితో కలిపి 270, 280 ప్లస్ ఫిగర్స్ కూడా కొన్ని కన్ఫ్యూజన్గా ఉన్నాయి. అక్కడక్కడ ఖచ్చితంగా కొన్ని సర్దుబాట్లు అవుతాయి. మీరు చూసే ఉంటారు, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇవాళ జరిగిన ఎలక్షన్సే కాదు, ఇప్పుడు జనరల్గా 2024 కాదు, నేను 2019లో కూడా ఎలక్షన్ రిజల్ట్స్కి నేను ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాను. గత 10 సంవత్సరాలుగా నేను ఎగ్జిట్ పోల్స్ ఇస్తూనే ఉన్నాను. సో మన కర్ణాటకకి ఇచ్చాను, మరి తెలంగాణ అసెంబ్లీకి ఇచ్చాను, మరి అట్లాగే ఇంతకుముందు జరిగిన లోకల్ ఎలక్షన్ బాడీకి కానీ. ప్రత్యేకంగా మీరు ఒకటి విషయం చూసుకుంటారు, లాస్ట్ టైం యూఎస్ఏలో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా నేను ఎలక్ట్రోల్స్ ఇచ్చాను, కరెక్ట్ ఎలక్ట్రోల్స్ ఇచ్చాను. సో అన్ని ఎలక్ట్రోల్స్ పక్కన ఉంటే నేను ఒక్కనే ఒక ఎలక్ట్రోల్స్ ఇచ్చాను కూడా. సో మీరు చూసే ఉంటారు. సో ఎందుకంటే నేను నా ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా తెలియని నాయకుడు ఉండదు. నేను ఎందుకంటే పర్సనల్గా వాట్సాప్లో వాళ్ళకి సలహాలు ఇస్తాను, ప్లస్ నేను ఎగ్జిట్ పోల్స్ పెడతాను కూడా, పర్సనల్గా నేను చెప్తాను. సో నేను ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్ వదిలేది, అందరూ నాకు వదిలేదు. ఎందుకంటే సో నా ఎగ్జిట్ పోల్స్ అనేది కాపీ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి, సెక్యూరిటీ ప్రైవసీ ఉంటుందని చెప్పేసి నేను అలా రిలీజ్ చేస్తాను. సో ఇంక వేరే విషయం ఏమీ లేదు. అది ఇప్పుడు ఉన్నంతవరకు రీసెంట్ అప్డేట్స్. సో మీరు చూసే ఉంటారు, మరి కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పాను, బీజేపీ గ్రాడ్యువల్గా ఓట్ షేరింగ్ తగ్గుతుందని చెప్పేసి నేను ఎగ్జిట్ పోల్స్లో నేను రిలీజ్ చేసేటప్పుడే చెప్పాను కూడా. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా ఓట్ షేరింగ్ అనేది ఎక్కడా తగ్గల. కాకపోతే -1 ఉంది కాంగ్రెస్ పార్టీకి. కొద్దిగా లీడర్స్ కొద్దిగా పార్టీ చేంజ్ అవుతున్నారు. కొంచెం ఇప్పుడిప్పుడే గాలిలో పడ్డది మళ్ళీ ఆ కొరత, ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంతమంది కొంత గాలిలో పెట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరింగ్ అనేది ఎప్పుడు కూడా తక్కువ లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే కూడా కొన్ని నాయకులు జైలుకు పోవటం వల్ల ఒక 10 సీట్లు 15 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది, లాస్ అయింది ఇండియా కూటమి. బట్ ఏదేమైనా
సో బాగా ఇండియా కూటమికి మంచి సీట్లు రావటం శుభపరిణామం. సో నేను చెప్పాను కూడా వస్తాయని చెప్పేసి. సో అది విషయం. వచ్చేసి మరి ఇంకా అలాగే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. సో మరి బీజేపీ కూటమి కూడా మీకు చెప్పాను కూడా మ్యాక్సిమం 225 సీట్లలోపే వస్తుందని. సో మీరు చూసే ఉంటారు 230 వచ్చాయి. ఏంది కొన్ని లెఫ్ట్ పార్టీస్ అది ఇది వచ్చాయి. సో నేను లెటర్ ప్యాడ్ మీద కూడా క్లియర్గా ఇచ్చాను కూడా 215 మ్యాక్సిమం ఇచ్చాను. అంతగా మించితే 225 లోపు నేను వస్తుందని చెప్పి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో అది ఓకే.